Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for morning devotion is the path of stability. The path of stability. స్థిరమైన మార్గం, స్థిరత కలిగిన మార్గం. వాక్య భాగం 15వ దావీదు కీర్తన, సామ్ నంబర్ 15. ఈ 15వ దావీదు కీర్తన అంతా మనం ధ్యానం చేస్తే దాని కీవర్డ్స్ మనం చూస్తాం. 5వ వచనం చివరి భాగంలో, ఈ ప్రకారం చేయవాడు ఎన్నడనూ కదల్చబడడు. will never be shaken. ఈ ప్రకారం చేయవాడు ఎన్నడూ కదల్చబడడు. దేని వాక్యం సత్యమన్నది. ఈ లోకంలో జీవిస్తుండగా మనం అన్ని విషయాలు అస్థిరుడు కాబట్టి స్థిరమైన వాడు ఒకడు లేడు. ప్రభునంలో మన స్థిరత అన్న వాక్యంలో స్థిరత మనకున్నది. మస్ట్ లీడ్ ఎ స్టేబుల్ లైఫ్, ఎ కన్సిస్టెంట్ లైఫ్. సమగ్రమైన స్థిరమైన బుద్ధి కలిగి, స్థిరమైన విశ్వాసం కలిగి ఈ లోకంలో ముందుకు సాగాలని దేవుడు ఆశిస్తున్నాడు. దావీదు మహారాజు అంటాడు, యెహోవా నీకు అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు అంటూ యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుతూ హృదయపూర్వకంగా నిజం పలుకువాడే. వాట్ ఈస్ రైట్. వాక్యభాగంలో యథార్థమైన ప్రవర్తన కలిగి, యథార్థత, అప్రైట్నెస్, యథార్థత. దేవుని దృష్టిలో మనం సరైన దాన్ని జరిగించుట, వాక్ బ్లేమ్లెస్లీ, నిందారహితమైన జీవితం జీవించుట. నిందారహితమైన జీవితం జీవించాలని దేవుని ఏర్పరచుకున్నాడు. That we may walk blameless in the sight of God. లోక జీవిస్తుండగా మనం ఎంతో యథార్థమైన ప్రవర్తన కలిగి, నిందారహిత జీవితం కలిగి జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు. హృదయపూర్వక నిజం పలుకువాడే. స్పీకింగ్ ద ట్రూత్. పౌలు అంటాడు, ప్రేమ గల సత్యం చెబుతూ, స్పీకింగ్ ద ట్రూత్. హృదయపూర్వక నిజం పలుకువాడు. ఆ మధ్యలో 84 ఆ ప్రాంతంలో సార్ క్రిస్మస్కి ఒక సందేశకులు వచ్చారు. నాకు ఇప్పుడు గుర్తున్నది. ఆయన మాట్లాడుతూ, క్రైస్తవులు అబద్ధమాడరు కానీ నిజం చెప్పరు అన్నాడు. అబద్ధమాడరు కానీ నిజం చెప్పరు. ఈ లోకంలో నిశ్చలంగా స్థిరంగానే ఉండాలంటే should walk blamelessly, doing the right thing and speaking the truth. సత్యము, హృదయపూర్వక సత్యము పలుకువాడు. అటు నాలుకతో కొండములాడడు. స్లాండరింగ్ అంటాం కదా, ఫాల్స్ అక్యూజేషన్స్. ఇన్ అదర్ వర్డ్స్, డ్యామేజింగ్ ఎ పర్సన్స్ క్యారెక్టర్ ఆర్ ఇమేజ్. ఇతరులకు ఇమేజ్ భంగం కలిగే విధముగా మాట్లాడమనేది కొండములాడుట. డ్యామేజింగ్ అదర్ పర్సన్స్ పర్సనాలిటీ, ఆయన వ్యక్తిత్వం అని ఎంతో నష్టం చేకూర్చే విధంగా మనం మాట్లాడుతుంటాం. కొండములాడవాడని అర్థం. కొండములాడిన వాడు స్థిరంగా ఉంటాడు. సత్యం పలుకువాడు స్థిరంగా ఉంటాడు. యథార్థ ప్రవర్తన కలిగిన వాడు, నిందారహితంగా జీవించేవాడు స్థిరంగా ఉంటాడు. అతడు తన చెలికాన్ని కీల్చేయడు. హి డస్ నో ఈవిల్. తన చెలికానికి, దావీదు మహారాజుకు స్నేహితులు ఉన్నారు. నాతో పోని కూర్చున్నవాడు మడిమెత్తాడు అన్నాడు. వాడికి అహీతోపేలు దావీదుకు స్నేహంగా ఉన్నాడు. అబ్షాలోముతో కలిసి దావీదు మీదకి దండెత్తడానికి, యుద్ధం చేయడానికి ప్రేరేపించిన వాడు అబ్షాలోమును. అహీతోపేలు గతి ఏం పట్టిందో మనకు తెలుసు. ఉరి పోసుకొని చచ్చిపోయాడు అతను. ప్రభుత్వం ఉంటూ యూదా ఇస్కరియోతు
ప్రభుకి ఎంతో కీడు చేశాడు. 30 విన్నాను, ప్రభు అమ్మివేశాడు. తన చెలికానికి, తన పొరుగువానికి కీడు చేయని వాడు స్థిరంగా ఉంటాడు. తన పొరుగువాని నింద మోపడు. నా పొరుగువాడు ఎవడని ప్రశ్నించినాడు కదా, వాక్య బలము చూస్తాం. నీవు క్రైస్తవులు కావచ్చు, క్రైస్తవేతలు కావచ్చు, తన పొరుగువాని మీద నిందలు మోపనివాడు. ఈనాడు మన నిందలు మోపడం అలవాటైపోయింది. ఈ సహోదరుల మీద, సహోదరుల మీద, పొరుగువాని మీద నిందలు మోపేవాడు ఎలా స్థిరంగా ఉంటాడు? అసలు నిందలు మోపని వాడు స్థిరంగా ఉంటాడు. అతడే యెహోవా ఎక్కదగిన వాడు, ఆయన పరిశుద్ధ నివసింపదగిన వాడు. అలాంటి వాడు ప్రభు చేత నివసిస్తాడు. ఆయన యెహోవా యందు భయభక్తి గలవాడు సన్మానించును. ప్రమాణం చే నష్టం కలిగిన మాట తప్పని వాడు, నష్టం కలిగిన మాట తప్పని వారు స్థిరంగా ఉంటారు. మన నష్టం కలుగుతుందని మనం మాట తప్పుతాం. మనం ఆ మాట చెప్తే నాకు నష్టం వస్తుంది, డ్యామేజ్ అవుతుంది, నష్టం అవుతుంది. నష్టం కలిగినా పర్వాలేదు. ఆయన ప్రమాణ నష్టం కలిగిన మాట తప్పడు. తన ద్రవ్యంగా వడ్డీకి ఇవ్వడు. ద్రవ్యం వడ్డీకి ఇవ్వకుండా నిర్వాహకు సెలవిస్తుంది. ఈయన క్రైస్తవులు కూడా వడ్డీ వ్యాపారస్తులు ఉన్నారండి. ఈనాడు సంఘాలు గమనిస్తే క్రైస్తవ సంఘాలు వడ్డీ వ్యాపారం మొదలుపెట్టారు. బ్యాంకులో ఇస్తే తక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది, అదే వడ్డీలకు ఇస్తే వచ్చిన పైసలు ఈ జాగ్రత్త జరుగుతున్నది. వడ్డీలకు ఇస్తున్నారు. చర్చ్ అమౌంట్ వడ్డీలకు ₹2, ₹3, ₹5, ₹10 వడ్డీకి ఇస్తున్నారు. అనగా ఇంక్రీజ్ ఇన్కమ్ అది చాలా తప్పని వాక్యం సెలవిస్తుంది. దేవుని సొమ్ము అది, నీ సొమ్ము కాదు. అది అస్సలు పాపం. అది నీ ద్రవ్యమనే వడ్డీకి ఇవ్వకూడదు. బదులు ఇవ్వచ్చు, మళ్ళీ తీసుకోవచ్చు, కానీ వడ్డీకి ఇవ్వని వారు ఉన్నారు. నిరపరాధం ఇచ్చినప్పుడే లంచం పుచ్చుకొనడు. ఇక క్రైస్తవులు కూడా లంచాలు పుచ్చుకొని ఎందరో ఉన్నారు. చాలా తప్పండి అది. లంచాలు తీసుకొనకూడదు. నా ఉన్నావు చేయాలి అంతేగాని దాని కొరకు ఏదో ఆశించ ప్రతిఫలపేక్షలు ఏమి కూడా వల్ల ఉండకూడదు. ఈ ప్రకారం చేయవాడు, ఈజీగా చేయవాడు ఎన్నడిగిన కదల్చబడడు. ఇల్ నాట్ షేకన్ because he leads a blameless life. A upright person. He does no evil to his neighbor. He is not a slanderer. He speaks the truth. He never gives money to interest on interest. ఇలాంటి జీవితం కలిగిన వారు స్థిరంగా ఉంటారు. వారే ఆయన పరిశుద్ధ పర్వతం మీద, సియోను కొండ మీద నివసింపదగిన వారు, దేవునితో నివసింపదగిన వారు. ఇలాంటి వారే. ఇలాంటి జీవితం నీకున్నదా? ఒకసారి పరీక్ష చేసుకొని నేను వాక్య వెలుగులో ఈతగా నువ్వు చేసినట్లయితే ఈ ప్రకారం చేయవాడు ఎన్నటికి ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టం కలిగినా కూడా ఫర్మ్ ఇన్ కన్విక్షన్స్. షడ్రక్, మిషక్, అబేద్నెగో, దానియేలు, దే వర్ ఫర్మ్ ఇన్ దేర్ కన్విక్షన్స్. వారు స్థిరంగా ఉన్నారు. దే వర్ నాట్ అన్స్టేబుల్. దేవుని యొక్క వాక్యానికి వారు కట్టుబడి ఉన్నారు. మనం కట్టుబడి ఉందాం, దేని మహిమపెట్టుదాం. ఆ రీతిగా దీవించిన పరిశుద్ధాత్మ దేవుడు తన కృపా సహాయత మెండుగా దయచును గాక. ఆమేన్. మహాగణ మహోన్నత యేసయ్య మీకు స్తోత్రం నాయన. ఈ ప్రకారం చేయవాడు ఎన్నడూ కదల్చబడిన వాక్యం సెలవిచ్చారు మా తండ్రి. దావీదు సెలవిచ్చిన రీతిగా తండ్రి, ఆ రీతిగా మేము అందరం జీవించిన ఆయన మీ సరైన సదాకాలం జీవించే కృపను మాకంతా ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు. వాక్యం విన్న ప్రతిభను దర్శించండి తండ్రి. లోతైన కార్యాలు జరిగించగలందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరి సదాకాలము తోడే ఉండును గాక.